ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి బేబీ రెసిపీ నెంబర్ 3. ఆల్రెడీ 2 వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్లో బేబీ రెసిపీ సిరీస్ వస్తుంది. అవన్నీ ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. అవన్నీ డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఇవి ఎవరికైనా యూస్ఫుల్ అయితే అనిపిస్తే షేర్ చేయండి, కమెంట్ చేసి లైక్ చేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ వచ్చేసి 3 కప్స్ ఆఫ్ రాగులు తీసుకొని 1 కప్ ఆఫ్ రైస్ తీసుకొని 1 కప్ ఆఫ్ మూంగ్ దాల్ తీసుకొని 10 to 15 ఆఫ్ బాదమ్స్ తీసుకొని బాగా సోక్ చేసేసుకోండి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే రాగులు బాగా నానాలి. మీకు ఇంకా కొంచెం యాక్చువల్గా రాగుల్లో అయితే చాలా మట్టి ఉంటుందండి, అది సపరేట్గా క్లీన్ చేసుకోండి. ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత ఈ రైస్ ఇవి యాడ్ చేసుకోండి, అప్పుడు బెటర్గా ఉంటుంది. రాగులు క్లీన్ అయిపోతాయి. క్లీన్ చేసుకుని నానబెట్టుకున్న తర్వాత అవన్నీ బాగా ఎండలో ఆరబెట్టుకోండి. బాగా కంప్లీట్గా ఏ మాయిశ్చర్ లేకుండా ఎండిపోవాలి, ఆరిపోవాలి. తర్వాత వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా పౌడర్ పట్టేసుకోండి. మిక్సీ పౌడర్ వేసేసుకున్న తర్వాత బాగా జల్లి పట్టేసుకోండి. ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది కదా. జల్లి పట్టేసుకున్న తర్వాత ఇంకా రాగి మిక్చర్ స్టార్ట్ చేసేయడమే. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి సర్లాక్ తీసుకుంటున్నాను. లమ్స్ ఏమీ లేకుండా బాగా కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇది కావాలి అంటే కామెంట్ చేయండి, అది ప్రిపరేషన్ కూడా మీకు వీడియో చేస్తాను. ఇప్పుడు లమ్స్ లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా కాకుండా మీరు వాటర్ కాంచుకొని ఈ మిక్చర్ని కూడా దాంట్లో వేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు ప్రాసెస్. తర్వాత నేను దీంట్లో జాగరీ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ టైము. దీన్ని డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. నేను ఆ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేసి బాగా థిక్ పేస్ట్ వస్తుంది కదా, అంతవరకు బాయిల్ అవనివ్వండి. బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని సర్వ్ చేసేసుకోవడమే. చల్లారిపోయిన తర్వాత, మరీ చల్లారిపోయిన తర్వాత కాకుండా గోరువెచ్చగా బేబీస్ తినిపించడమే. ఇదే కాకుండా బేబీస్కి రాగి స్ప్రౌటెడ్ పౌడర్ కూడా పెట్టచ్చు, కానీ అందరూ అది తినలేరు. ఎందుకంటే రాగి టేస్ట్ అంత తినడానికి కంఫర్టబుల్గా ఉండదు పిల్లలకి. సో అందుకోసం ఇలా రైస్ కొంచెం పెసరపప్పు కలుపుకుంటే తినడానికి కొంచెం టేస్ట్ బాగుంటుంది. అందుకోసం ఇది చేశాను. నా దగ్గర రాగి స్ప్రౌటెడ్ పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో, అది కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. అంతే అండి, వెరీ సింపుల్ రాగి సర్లాక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కింద కమెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లేకపోతే కొంచెం మాయిశ్చర్ తగిలినా కూడా అది మొత్తం పాడైపోతుంది రాగి పౌడర్. నేనైతే స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను.